టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దానికి సంబంధించి చాలామంది నార్మల్ అండ్ పొలిటికల్ అనలిస్టులు కూడా దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు. సో ఐఐటి నీట్ ఎగ్జామ్లో ఉన్నటువంటిది ఏదైతే ఇంటర్ మార్క్స్కి 50% వెయిటేజ్ ఇవ్వాలి అని ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అదర్ ఇంగ్లీష్ నేషనల్ న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక రికమెండేషన్ చేయడం జరిగింది. ఒక 9 మెంబర్స్ ఎంతమంది కమిటీ ఏదో ఉంటే కమిటీ రికమెండ్ చేసింది. సో దీనికి సంబంధించి చాలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రాబబ్లీ గవర్నమెంట్ కొంత ముందుకు వచ్చింది కాబట్టి సరే ఇది ఓకే చేయొచ్చు, ఓకే చేయకపోవచ్చు, అది పక్కన పెట్టినప్పటికీ కూడా మోస్ట్లీ ఏంటంటే గవర్నమెంట్ కమిటీ ముందుకి వచ్చింది కాబట్టి అసలు దీంట్లో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినట్లయితే జనరల్గా కొంచెం హిస్టరీలోకి వెళ్దాం మనం. యాక్చువల్గా ఈ యొక్క ఇంటర్ యొక్క మార్క్స్ యొక్క వెయిటేజ్ మనం ఇవ్వడం అనేది ఏదైతే ఇప్పుడు కొత్త అయితే ఏమి కాదండి. ఇంతకుముందు మనకి చాలా జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లేకపోతేనేమో ఇంతకుముందు ఉన్నటువంటి చాలా అంటే ఈవెన్ ఢిల్లీ యూనివర్సిటీ లాంటి ఎగ్జామ్స్ కానీ, జేఎన్యూ కానీ, లేకపోతేనేమో ఈవెన్ స్టేట్లో ఉన్న తమిళనాడులో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానీ, ఈవెన్ ఇప్పుడు కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెయిటేజ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అటు పక్కన ఒరిస్సా కానివ్వండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కానివ్వండి, ఈ యొక్క సెంట్రల్ ఎగ్జామ్ నీట్ రాకముందు మెడికల్ సీట్లు ఇచ్చిన విధానం చూసినట్టు అప్పుడు కూడా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కూడా ఈవెన్ జేఈ లాంటి ఎగ్జామ్, ఈవెన్ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్ కూడా కొంచెం పాతకు వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ 2 ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే మెడికల్కి కానీ లేకపోతే మిగతా కోర్సెస్కి కానీ ఇప్పటికి కూడా కొన్ని కోర్సెస్కి ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్ మార్కులు చాలా ఇంపార్టెంట్, అది అవసరమని ఎందుకు చెప్తామంటే అక్కడ వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా ఈవెన్ ఐఏఎంస్కి వెళ్ళాలన్నా లేదా వేరే వాటికి వెళ్ళాలన్నా కూడా ఇంటర్ వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మేము చెప్తాము. దాన్ని ఈ టాపిక్లో తీసుకురావద్దు. అది డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అడ్మిషన్ క్రైటీరియాలో ఏ కాలేజీలు ఇంటర్ మార్కులు వెయిటేజ్ ఇస్తుంది కాబట్టి ఫారెన్ యూనివర్సిటీస్కి ఇంటర్ మార్కులు మాకు కావాలి కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో ఇంటర్ మార్కులకు సంబంధించి 10th మార్కులకు సంబంధించి మాట్లాడతాం. దాన్ని దీనికి కలపొద్దు, ఒక సపరేట్గా చూడండి. మరి కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది పేరెంట్స్ అదేంటి సార్ మీరు ఎంతమంది ఎలా చెప్పారని అడుగుతున్నారు. సరిగ్గా పూర్తిగా దానికి అర్థం చేసుకుని ఆ అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే భారతదేశం ఎలాగైతే రకరకాల మతాలు, రకరకాల కులాలు, లేకపోతే రకరకాల రీజియన్స్, రకరకాల లాంగ్వేజెస్ ఎలాగైతే మనకి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయో చెప్పుకోవడానికి సెక్యులర్ కంట్రీ లేకపోతేనేమో ఒకటే కాన్స్టిట్యూషన్ అనో లేకపోతే ఇంకో రకాలుగా ఏదైతే చెప్తామో ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి యూనిఫైడ్ సివిల్ కోడ్ ఏదైతే ఎంత ఇంపాసిబుల్లో మనకి భారతదేశంలో పెట్టడం ఈ యొక్క ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే 10th క్లాస్ కానీ 11th కానీ లేకపోతే 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో దగ్గరగా అన్ని కలిపితే ఓపెన్ స్కూల్స్ అనుకోండి, రెగ్యులర్ అనుకోండి, ఏది చూసినా కూడా 50కి పైగానే బోర్డులు ఉన్నాయి భారతదేశంలో. ఒకసారి ఇమాజిన్ చేయండి, 50కి పైనే ఉన్నాయి బోర్డులు. ఇన్ని రకాల బోర్డులు ఎప్పుడైతే మీకు ఉన్నాయో అసలు నార్మలైజేషన్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ నార్మలైజేషన్లో విపరీతమైనటువంటి డిఫరెన్స్ వచ్చి ఇప్పటికే చాలామంది పిల్లలు ఈ యొక్క స్టేట్ బోర్డులో ఎవరికి పడితే అక్కడికి ఇష్టమైన లాంగ్వేజ్లో కూడా 100 వేసేసి మార్కులు ఏదైతే ఇస్తున్నారో స్టేట్ బోర్డ్స్లో వాళ్ళని కంపేర్ చేసిన పక్కన ఐజీసీఎస్సీ వాళ్ళు కానీ, ఐబీ కరికులం కానీ, ఈవెన్ ఐఎస్సీ సిలబస్ కానివ్వండి, లేకపోతేనేమో సిబిఎస్ఈ బోర్డు కానివ్వండి, ఈ సెంట్రల్ బోర్డ్స్ కానీ కొన్ని స్టేట్ బోర్డ్స్ ఈవెన్ అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఈవెన్ తమిళనాడు కానీ, ఈవెన్ మహారాష్ట్ర కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ 98 వస్తే అక్కడ 70-75 కూడా వచ్చే పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి ఈ యొక్క డిఫరెన్స్ అనేది చాలా భయంకరమైన పరిస్థితిలో భారతదేశం ఎదుర్కొంటుంది ఇప్పుడు. యాక్చువల్గా దీనికి సంబంధించి చాలామంది ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా దాన్ని ఈక్వల్ చేయడం అనేది ఎవరి వల్ల అవ్వట్లా. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు ఈవెన్ రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో కూడా మెడికల్ సీట్ ఇచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు కానీ లాజికల్గా కొంచెం హిస్టరీలోకి మనం విన్నట్లయితే ఇది ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ మార్కులకు ఎప్పుడైతే వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఇంతకుముందు జరిగినటువంటి విధానాల్లో ఏ స్టేట్ అయితే ఉంటాడో ఎవడో అస్సామోడో లేకపోతే సిక్కిమోడో లేకపోతే ఇంకో స్టేటోడో ఎవడో కూడా తెలంగాణనో ఆంధ్రానో మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎక్కువ సీట్లు రావాలనో లేకపోతేనేమో బోర్డు పాస్ పర్సెంటేజ్ ఎక్కువ చూపించుకోవాలనో లేదా పేపర్స్ ఈజీగా ఇవ్వడం వల్ల లేకపోతే పేపర్స్ వాల్యుయేషన్ ఈజీగా చేయడం వల్ల లేకపోతే బెటర్మెంట్ ఎగ్జామ్స్ లాంటి సిస్టమ్స్ పెట్టడం వల్ల ఒక సబ్జెక్టో లేదా 4 సబ్జెక్టులో పెట్టడం వల్ల ఇలా రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం వల్ల ఒక స్టేట్కి కనీసం నక్కకి నాగలోకానికి ఎంత సంబంధం లేదని చెప్తామో అంత ఇబ్నార్మల్ సిచ్యువేషన్కి భారతదేశం ఆల్రెడీ వచ్చేసింది, మునిగిపోయింది. ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీ వరస్ట్ అయిపోయింది. ఇంకంతకంటే వరస్ట్ అవడానికి బాటమ్ అవుట్ అవడానికి ఇంతకంటే లేదు, ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లో ఇంటర్మీడియట్ మార్కులకి వెయిటేజ్ ఇస్తున్నామంటే ఎందుకు ఇస్తున్నామని చెప్పి కమిటీ చెప్పిందంటే అసలు బుర్ర ఉన్న వాళ్ళు ఉన్నారా, బుర్రలేని వాళ్ళందరూ కమిటీలో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అసలు కమిటీలో ఉన్నవాళ్ళు ఈ యొక్క నీట్ ఐఐటి ఎగ్జామ్స్లో ఈ యొక్క స్కామ్స్ని పిల్లల యొక్క ప్రెజర్ని తగ్గించడానికి పెట్టామని చెప్తున్నారు. కనీసం 1% కూడా విద్యా విధానం మీద, విద్య గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు
టాప్ లెవెల్లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ ఎన్టీఏలో కానీ లేకపోతే నేను సిఫారు చేసిన వాళ్ళలో కానీ లేరు అని చెప్పడానికి నాకైతే ఎటువంటి భయం లేదు. డిబేట్కి వస్తే 10 గంటలు డిబేట్ చేయగల కెపబిలిటీ ఉన్నవాడు నేను. ఏంటిది? ఫస్ట్ ఏం చేయాలి? విద్యా విధానాన్ని సెట్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా చేయాలి. కాపీ జరుగుతుంది. ఒక ఎగ్జామ్ను 3 గంటల పాటే కండక్ట్ చేసి కెపాసిటీ దమ్ము లేని వాళ్ళు మనం. ఇన్ని రాష్ట్రాల్లో బోర్డు ఎగ్జామ్స్ 10th క్లాస్, ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని స్టేట్స్, ఇన్ని దాటిల్లో 12th క్లాస్ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా చేస్తామని చెప్తున్నారు. పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. పర్ఫెక్ట్గా చేయడం ఒక్క 3 గంటల ఎగ్జామే మనం పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్కామ్ జరుగుతాయి. 12th క్లాస్ ఎగ్జామ్ స్కామ్ జరుగుద్ది. ఆ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు కావాలంటే వాళ్ళకి మార్కులు వేస్తారు. ఇక్కడ బెటర్మెంట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అక్కడ బెటర్మెంట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. రీవాల్యుయేషన్ ఒక రకంగా ఉంటుంది. డబ్బులు ఇచ్చి కోచింగ్ సెంటర్లో ప్రెజర్ తగ్గుద్ది ఏంటండి? ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా మార్కులు రావాలంటే ప్రెజర్ పెంచుతారు. ఇప్పుడు ఇంకా డబల్ త్రిబుల్ చేసుకుంటారు. ఇంకా మిగిలినటువంటి గవర్నమెంట్ స్కూల్లో కానీ, చిన్న స్కూల్లో కానీ, లో ఫీజెస్లో ఉన్న స్కూల్లో ఇంకా అసలు ఇప్పుడు ఎలాగా జేఈకి ఎలాగ చెప్పట్లేదు అనుకోండి, ఇంటర్మీడియట్ మార్కులు సంబంధించి మళ్ళీ ఇంకా ప్రెజర్ డబల్ అవుతుందా తగ్గుద్దా? 50% వెయిటేజ్ అంటున్నారు వాళ్ళు. పోనీ 100% వెయిటేజ్ కూడా కరెక్టా కాదనేది డిబేట్ అండి. దాని గురించి డీప్గా చెప్పాలి. ఎందుకంటే 4-5 పాయింట్లు చెప్పాను అనుకోండి, మీకు నెగిటివ్ పాయింట్ బట్టి కింద కామెంట్ చేసేస్తారు. హోలిస్టిక్గా డిస్కస్ చేయాలంటే హోలిస్టిక్గా అర్థం చేసుకునే తెలివి జనరల్గా 1-2% పీపుల్కే ఉంటుంది భారతదేశంలో. అందు గురించి జనరల్గా మనం ఇంటెలిజెన్స్ అనుకుంటే ఇంటెలిజెన్స్ ఏం కాదు. 2% వాళ్ళకి బ్రెయిన్ ఉంటుంది, 1%కి మిగిలిన వాళ్ళకి బ్రెయిన్ ఉండదు. ఓట్లు వేసినప్పుడు బ్రెయిన్ ఉండదు. జపాన్లో అంతా తెలివైన వాళ్ళేనండి. ఇట్లా చెప్పిన మాటలు విని చంపేశారు జనాలకు. యుద్ధమే జరిగింది. కోట్ల మంది, మిలియన్ మంది చచ్చిపోయారు. తెలివితేటలు ఏముండవు, మనిషికి ఎమోషన్ ఉంటుంది. చెప్పాను కదా, ఇంక ఎమోషన్ తప్ప ఇక్కడ తెలివితేటలు అన్న ఎలిమెంట్ ఉండదు, బుర్ర అనేది ఉండదు. కమిటీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పెద్ద హై లెవెల్ కమిటీ పెడితే ప్రెజర్ తగ్గుద్దా 50% ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇస్తానని చెప్పారు. ప్రెజర్ ఇంకో మిగిలిన 50% ఉంది కదా, దాని గురించి చదువుతాడు చదవలసినాడు. దానికి ఎందుకు ఉంటుంది ప్రెజర్ తగ్గడం ఏంటి? మొత్తం అన్ని బోర్డులకి అప్పుడు ప్రతి ఓడు కూడా ఎలా ఆలోచిస్తాడు? అప్పుడు ఇంటర్మీడియట్ ఎవడైతే తక్కువ మార్కులు వేస్తాడో ప్రతి ఓడు తెలంగాణ వచ్చి ఇప్పుడు ఇంకా ఐజీసీఎస్సీ బోర్డు ఇంటర్నేషనల్ కరికులమ్స్ ఎవడో చదవడం, ఇంకా మార్కులు రావు కదా. నార్మలైజేషన్ చేస్తానంటే నార్మలైజేషన్ ఫార్ములా వర్స్ట్ ఫార్ములా. ఇప్పుడు 888 హైదరాబాద్లో ఇంటర్ మార్కులు తెచ్చేదానికి 996 కట్ ఆఫ్ అండి. సారీ, చాలా మందికి తెలియదు ఇది. లాస్ట్ ఇయర్ 993. అన్నా యూనివర్సిటీలో మార్కులు రావాలంటే 100% కట్ ఆఫ్ పెట్టారు. నార్మలైజేషన్ చేయడం 100% కట్ ఆఫ్ ఇంకా నార్మలైజేషన్ చేస్తే. కనీసం ఈ జ్ఞానం, కనీసం ఈ బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా లేదు. సో ఇంటర్మీడియట్ మార్కులకి వెయిటేజ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలంటే, మీరు ఇంటర్మీడియట్ పేపర్ ఉంటుంది చూసారు, క్వశ్చన్ పేపర్, జేఈ లెవెల్లో దాంట్లో క్వాలిటీ ఇవ్వండి. అప్పుడు చదువుతారు. జేఈ పేపర్, ఇంటర్ సిలబస్, ఈ 2 లెవెల్స్ ఈక్వల్ అయిపోతాయి కదా. అది కరెక్ట్ సొల్యూషన్ కదా. అంటే నువ్వేమో ఇంటర్మీడియట్ ఏమో 10 రోజులు బట్టి కొడితేనేమో 98 వచ్చేలాగా పేపర్ నువ్వే ఇస్తావు. క్వాలిటీని ఇన్ష్యూర్ చేసి అడ్మిషన్ ఇవ్వాలంటే ఆడేలా ఇస్తాడు? వాడు అడ్మిషన్ ఇచ్చి వాడు క్వాలిటీ ఇవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే, ఆ పేపర్ ఏమో ఈ స్టేట్ బోర్డు బుక్స్ను ఎన్సీఆర్టీ బుక్స్ కంటే జేఈ అడ్వాన్స్డ్ ఏమో 50 రెట్లు టఫ్ ఇస్తున్నాం. టఫ్ ఎవడమన్నాడు అసలు? కోచింగ్ సెంటర్ వాళ్ళని మీరు భరించకూడదంటే, కోచింగ్ సెంటర్ ప్రెజర్ తగ్గించాలంటే, పిల్లలు ప్రెజర్ తగ్గించాలంటే 3 గంటల ఎగ్జామ్ టైం ఎందుకు పెట్టాను అసలు? ప్రెజర్ తగ్గించాలంటేనే బొరతొక్క ఎదవల్లారా మీరు? అసలు 3 గంటల ఎగ్జామ్ ఎందుకు పెట్టారు అసలు? ప్రెజర్ తగ్గించాలంటే స్లోగా చేస్తాడు. ఈ ప్రెజర్ ఎందుకు వస్తుంది? ఇంత సిలబస్ని, ఇంత ఎగ్జామ్ని, ఇన్ని క్వశ్చన్స్ని 3 గంటల్లో ఎగ్జామ్ రాయాలని ప్రెజర్ 3 గంటల్లో రాయాలని పెట్టింది ఎవడో? గవర్నమెంటే కదా. 3 గంటలకు 4 గంటలు పెట్టరాదా? 5 గంటలు పెట్టరాదా? ప్రశాంతంగా వచ్చేస్తే దానికి షార్ప్నెస్ పనే ఉంది. ఇప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, స్లోగా చేస్తాడు. చేయని నష్టమే వచ్చింది. ఇప్పుడు వాడికి బ్రెయిన్ ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా టెస్ట్ చేయడానికి? నువ్వు టైంతో సంబంధం ఏంటి? ఇప్పుడు మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉంది, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్, దానికంటే పెద్ద ఎగ్జామ్ లేదు కదా, దానికి టైం సరిపోతుంది. వాడు టెక్ చేస్తున్నాడు నాలెడ్జ్ని. 5-6 క్వశ్చన్లు ఇస్తాడు, 3 గంటల టైం ఇస్తాడు. నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి నువ్వు టైంని క్రష్ చేయడం వల్ల కదా ప్రెజర్ వచ్చింది. 3 గంటలు ఎందుకు వాళ్ళు అసలు? 3 గంటల్లో ఎగ్జామ్ ఫినిష్ చేయాలంటే దాని విపరీతమైన ప్రాక్టీస్, ఎలిమినేషన్ పద్ధతిలో ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు. దానికి కోచింగ్ కావాలి. నాలెడ్జ్ నేర్చుకోవడానికి కోచింగ్ కాదు, ప్రాక్టీస్ చేసి 3 గంటల్లో చేయడానికి. అంత కాంప్లికేటెడ్ టఫ్ ప్రాబ్లమ్స్ ఎవడైనా ఇవ్వమని చెప్పాడా భారతదేశ గవర్నమెంట్కి? నువ్వు చెప్పేది ఇంటర్మీడియట్ ఏమో గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్తున్నావు, నువ్వు ఇచ్చి పేపర్ ఏది ఇస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చెప్పి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి తగ్గట్టుగా పేపర్నే, జేఈ పేపర్నైనా తగ్గించి సావండి. స్టాండర్డ్ని అడ్వాన్స్ అండి. లేదు అనుకో, ఈ బోర్డు స్టాండర్డ్ అని పెంచండి. అప్పుడు కదా ప్రెజర్ తగ్గుద్ది. కాదండి, 100 సీట్లే ఉన్నాయి, 1000 మంది పోటీ పడతారు. లేకపోతేనేమో 5 సీట్లే ఉన్నాయి, 100 మంది పోటీ పడతారు. సీట్లని పెంచలేవు కదా నువ్వు. సీట్లని పెంచి దమ్ము, సీట్లను పెంచగలిగే క్యాపబిలిటీ కదా కావాల్సింది మనకి అందరికనే. సీట్లు మనం పెంచకుండా, ఊరి ఇక్కడ నీవు ఎడారిలో ఉన్నారా 10 మంది, ఒకటే వాటర్ బాటిల్ ఉందిరా, కొట్టుకుని చచ్చిపోయి ఒకటే మిగిలినరా వాటర్ బాటిల్ తాగి బతకండి అని చెప్తున్నారు మీరు. కాకపోతే కొట్టుకోవడంలో మెథడాలజీని మారుస్తున్నారు మీరు, అంతే. ఓ బాటిల్ ఒకటే, మనుషులు 10 మంది.
ఈ 10 మందిలో కొట్టుకుని 9 మంది చచ్చిపోయిన తర్వాత ఒకటి బతుకుతాడు కదా, ఆ బతికినోడిని వాటర్ బాటిల్ తాగి బతకమని చెప్తున్నారు ఎడార్లో. ఈ కొట్టుకుని విధానంలో మార్పులు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అసలు? ఇంకొకటి నష్టం జరుగుతుంది. అంతకుమించి ఏం జరుగుతుంది? ఇక్కడ ఎక్స్కి జరగాల్సిన నష్టం వైకి జరుగుద్ది, వైకి జరగకపోతే జట్ నష్టం జరుగుద్ది. బట్ ఫైనల్గా బాటిల్ ఒకటే. కనీస జ్ఞానం చదువుకున్నారు అసలు నాకు అర్థం కాదు. బుర్రలేదని ఉత్తరేది తిడతానండి నేను, బ్రెయిన్ లేని వల్లారని ఎదురు తిడతాను చాలామందిని. బ్రెయిన్ ఉంటే కనీసం 50 బోర్డులు ఉన్నాయి, ఎంత ఒక 3 గంటల ఎగ్జామే సరిగ్గా కండక్ట్ చేయలేక ఎన్ని స్కాములు జరుగుతుంటే, పెద్ద పెద్ద సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ లేకపోతే జైలు నీట్లు ఎంత పెద్ద పెద్ద స్కాములు జరుగుతుంటే, 10th క్లాస్ 6 రోజులు ఎన్ని స్కాములు జరుగుతాయి, ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి, ఎన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇంకా ముందుకు వస్తారో, ఇంకెంత ప్రజలు పెరుగుద్ది అంటే ప్రజలు పెరగదా? ప్రజలు తగ్గాలని కనీస కమిటీలో ఒక్కడున్నాడు, బుర్ర ఉన్నాడు, ఒక్కడో. దెర్ ఇస్ నో సింగిల్ పర్సన్ హూ హ్యావ్ ద బ్రెయిన్. ఏం చేయాలప్పుడు నువ్వు? ఈ ఇంటర్మీడియట్ యొక్క సిలబస్ విధానాన్ని, పేపర్ ఇచ్చే విధానాన్ని యూనిఫై చేసి మొత్తం భారతదేశం మొత్తం ఒకటే సిబిఎస్ఈ సిలబస్ పెట్టరాదా? స్టేట్ బోర్డుతో పని అసలు నీకు? ఒకటే ఎగ్జామ్ పెట్టి పేపర్ ఎలా ఇవ్వాలి? నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లు ఇద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లు ఇవి. టైం ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి నువ్వు? ప్రజలు రారా? గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు, గురుకుల్లో స్కూల్లో చదివినోడు, లేకపోతే నార్మల్ స్కూల్లో చదివినోడు, చిన్న స్కూల్లో తక్కువ డబ్బులు పెట్టి చదివినోడికి వాడికి తెలివి ఉండొచ్చు, రాసి టైం ఉండదు. అంత షార్ట్ కట్ మెథడ్లో చేయాల్సిన పని ఏంటి అసలు? బట్టి కొట్టవలసిన పని ఏంటి? ఎలిమినేషన్లో క్వశ్చన్ టిక్లు పెట్టవలసిన పని ఏంటి? స్టూడెంట్కి నువ్వు ఇంటెలిజెన్స్ కదా టెస్ట్ చేయాలి. ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయాలంటే ఒక మెథడాలజీ ఉంటుంది కదా. నువ్వే 10 రోజులు చదివితేనేమో 100 సాంస్క్రిట్ మార్కులు వేస్తావు, 20 రోజులు చదివితేనేమో 98% వస్తుంది. మళ్ళీ నేమో ఈ ఎగ్జామ్ టఫ్ అంటున్నావు. అంటే నీ రెండింటిని కలిపి క్యాపబిలిటీ ఉండాలి నీకు. ఇక్కడ ఏ స్కిల్స్ అయితే నువ్వు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావో అదే స్కిల్స్ 10th, 11th, 12th ఎందుకు టెస్ట్ చేయలేకపోతున్నావు నువ్వు? నీ ఎఫిషియన్సీ కదా అది. ఆ ఎఫిషియన్సీని కదా పెంచాలి. దమ్ము ఉంటే మనం ఈ ఎఫిషియన్సీని పెంచాం. ఈ బోర్డులు ఇంతే. ఇది మాత్రం నెక్స్ట్ వచ్చినట్టు చేస్తాను. కోచింగ్ సెంటర్లను అరికట్టడం అనేది మార్గం కాదండి. కోచింగ్ సెంటర్ని అరికట్టాలి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ చేయాలి కదా వాళ్ళనే. అసలు టైం లిమిట్ ఏంటంటే నాకు అర్థం కాదు. 100 క్వశ్చన్లు ఇచ్చి 2 గంటల ఎగ్జామ్ రాయమంటారు. ఎవరు రాస్తాడండి? రాయలేడు. అందరూ నార్మల్గా పల్లెటూరులో ఉంటాడు, రూరల్లో ఉంటాడు, చిన్న స్కూల్లో చదువుతాడు. ఎట్లా రాస్తాడండి? అక్కడ ట్రైనింగ్ 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి ట్రైనింగ్ తీసుకున్నాడు, రాయగలుగుతున్నాడు. ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు? పేపర్ టఫ్ ఎందుకు ఇచ్చో? జేఈ అడ్వాన్స్లో ఉన్న క్వశ్చన్స్, యూనివర్సిటీ లెవెల్లో ఉన్న ఫిజిక్స్లో ఉన్నటువంటి 2వ పుస్తకం, పాత ఫైండర్లో పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ బీఎస్సీ ఫిజిక్స్ కూడా చేయలేడు. అవి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అది తప్పు కదా. నువ్వు 10th క్లాస్లో ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ చేసినప్పుడు 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అదే లెవెల్లో ఇవి, అదే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఇవి, అదే టెక్స్ట్ బుక్లో కొంచెం కాన్సెప్చువల్గా టెస్ట్ చేయొచ్చు. చేసినప్పుడు అదే టైప్లో కూడా ఇంటర్మీడియట్లో కూడా పెడితే హ్యాపీగా ఇంటర్ 2 years కూడా అదే చదువుతారు పిల్లలు. చక్కగా జేఈ ఎగ్జామ్ కూడా అదే రాస్తారు కదా. నువ్వు ఈ డిస్పారిటీ ఏంటి? క్వశ్చన్ పేపర్ ఎందుకు టఫ్గా ఇస్తున్నావు? కోచింగ్ సెంటర్ వాళ్ళకి నువ్వు పోషించడానికి నువ్వు చేసిన ఏదో పనే కదా ఇది. పెద్ద టఫ్ క్వశ్చన్లు ఎవడమ్మన్నాడో, టైం తక్కువ ఎవడు తగ్గించమన్నాడో, ఇంటర్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి క్వాలిటీ పెట్టకుండా, అసెస్మెంట్ క్వాలిటీ లేకుండా ఇక్కడ ఎందుకు నువ్వు అంత క్వాలిటీని ఇక్కడే రావాలని, ఒకేసారి రావాలని ఎందుకు ట్రై చేస్తున్నావు? 10వ తరగతి దాకా పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకుండా 10వ తరగతిలో ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి 11th, 12thలోనేమో ఫాల్తూ పేపర్లన్నీ ఎగ్జామ్ రాయించి సడన్గా 12th క్లాస్లో ఒకే రకమైన నాలెడ్జ్ ఉంటే తప్ప నేను సీట్ ఇవ్వను అని చెప్పేసి ఈ రకమైనటువంటి విధానం తప్పు కదా. 12th దాకా గాలికి తిప్పుతావు. గాలి బళ్ళలో, గాలి స్కూల్లో, గాలి పుస్తకాల్లో, గాలి మార్కులు వేసి తిప్పుతారు మీరు అందరూ, మొత్తం గవర్నమెంట్ అంతా. 12thలో మాత్రం నాకు ఇంత క్వాలిటీ కావాలా, ఇంత తెలివి, ఇంత బుర్రనోడు కావాలి నాకు అని అడుగుతున్నావు. సిగ్గుండాలా? ఎట్లా వస్తుంది? 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎగ్జామ్ పెట్టకండి, పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకుండా నువ్వు ప్యాటర్న్ అలవాటు చేయకండి. అడిగి 10వ తరగతి 6వ తరగతి లెక్కలు రావా? 12వ తరగతి 8వ తరగతి లెక్కలు రావా? వాడి పేరు అడిగి ఇంగ్లీష్లో రాసుకోవడం రాదా? యూడిఐఏసీ రిపోర్ట్ ఏమిచ్చింది 2026? సిగ్గుతో తలంచుకోవాలా మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ. బుర్ర తక్కువ ఎదవల పాలసీ చేసేవాళ్ళు అందరూ. రిపోర్టులు చదవండి. అసలు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుతారా? నెంబర్ ఆఫ్ సీట్స్ని పెంచడం మానేసి వాటర్ బాటిల్ ఒకటే ఉందా కొట్టుకు సావంటారా అని చెప్పేసి మీరు మెథడాలజీని మారిస్తే ఎన్ని స్కామ్ అంటే ఇది. ఇంటర్మీడియట్ మార్కులు పెంచితే మళ్ళీ మొదలెడతాడు నారాయణ చైతన్య వాడు మొత్తం పేపర్ నుంచి 100 రమ్మంటాడు. కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసా? కనీసం ఈ కమిటీలో రాసిన కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసా? అసలు భారతదేశంలో కట్ ఆఫ్ ఎంత ఉందో తెలుసా? అన్నా యూనివర్సిటీకి లేకపోతే త్రిపుల్ హైదరాబాద్కి మార్కులు తెచ్చేట్లకి తాపర్ యూనివర్సిటీ కానీ ఇట్లా కట్ ఆఫ్ ఎంత ఉందో కనీస జ్ఞానం ఉందా? 100 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు. ఇంకేంటి కట్ ఆఫ్ నాకు అర్థం కాదు. కొద్ది గొప్ప చదువు నేర్పించి సిబిఎస్ఈ ఐఎస్సీకి ఎవడే వెళ్ళడం ఇంకా మార్కులు రావాలి కదా. స్టేట్ బోర్డులోకి వస్తాడు. ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఉన్నాడు, తమిళనాడు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణ వచ్చి ఇక్కడ చదువుతాడు ఇంటర్మీడియట్ మార్కులు రావాలని. ఇక్కడ కోచింగ్ సెంటర్లో పోషించారు మీరు అందరూ కలిపి. వరస్ట్ క్వాలిటీ పేపర్ ఇస్తారు. నాకు అర్థం కాదు. క్వాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెంచండి, పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టండి, ఎవరి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటారండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టఫ్నెస్ని దీన్ని అలైన్ చేయండి. జేఈకి ఒక ఎగ్జామ్, నీట్కి ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్ కలిపి ఒక ఎగ్జామ్ పాడారు కదా చైనాలో పెట్టినట్టుగా, సౌత్ కొరియాలో పెట్టినట్టుగా.
ఏ పేపర్ కాదు ఆ పేపర్ రాసుకుంటాడు CUT-లాగా. 10 రకాల ఎగ్జామ్ పెట్టి కోచింగ్ సెంటర్లు పోషించేది ఎవరో? సిగ్గుండాలి మనకి. 100 ఎగ్జామ్తో పని ఏంటి నాకు అర్థం కాదు. ఉత్తి VIT వాడు ఎన్ని తీసుకుంటాడు తెలుసా నీకు? కనీసం అప్లికేషన్ ఫీజుల మీద ఎంత వస్తున్నాయి? 10 కోట్లు వస్తున్నాయి వాడికి, 100 కోట్లు తెలుసా? మనిషికి 1500 2000 ఫీజు, 2000 ఇంటూ 3 లక్షలు పెట్టు. కాలిక్యులేటర్లో సున్నాలు సరిపోరా? సున్నాలు సరిపోవు. ఇంత స్కాములు జరుగుతున్నాయి కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం భారతదేశం మొత్తానికి ఒకటే ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఒకసారి పెట్టుకో. పాపం కదా, మన నీట్ ఎవడో 2 నిమిషాలు వెళ్ళి చచ్చిపోయాడు, దానికి 4 సార్లు పెట్టరాదా కనీసం? ఒకసారి ఇబ్బంది ఉంది, ప్రెజర్ ఉంది, రాయలేకపోయాడు, 2వ సారి రాస్తాడు, మళ్ళీ 3వ సారి రాస్తాడు. 4 సార్లు పెట్టు. కోవిడ్లో వచ్చినప్పుడు 4 సార్లు మెయిన్స్ పెట్టాం కదా మనం. అది కదా పెట్టాలి. పెట్టి రాయి. మనం టైం ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి? నువ్వు టఫ్గా క్వశ్చన్లు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నిజంగా కోచింగ్ సెంటర్స్ నువ్వు చేయకూడదు అంటే స్కూల్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి స్కూల్లోనే దీన్ని ఇంటిగ్రేట్ చేసి చక్కగా నువ్వు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ టెస్ట్ చేయి. ఎలిమినేషన్ పద్ధతి ఏంటంటే ఎలిమినేషన్ చేయడం నేర్పిస్తున్నారండి కోచింగ్ సెంటర్లో. బట్టి కొట్టి టిక్లు పెట్టిస్తున్నారు వీళ్ళందరూ. 6వ తరగతి 5వ తరగతి ఇంత ఆ కర్మకి దిగజారిపోయింది. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అలాంటి స్కిల్స్ టెస్ట్ చేసి వస్తున్నాం కాబట్టి మనం. ప్రపంచంలో ఎక్కడ తెచ్చిందండి? ఎక్కడ నాకు అర్థం కాదు. సరే చైనాలోనే లేకపోతే సౌత్ కొరియాలో ఉంటే ఉంది. సరే ఉన్నప్పుడు ఇలాగనే ఏడుద్దాం మనం. లేదంటే అక్కడ అమెరికన్ సిస్టమ్ లాగా హోలిస్టిక్ గా స్పోర్ట్స్ ఆడేవాడికి ఎంకరేజ్, స్పోర్ట్స్లో కోటాకి ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి మరి దానికి ఇంకోటి స్కామ్ చేసేస్తాం మనం. ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్లో పెట్టరు. ఇంగ్లీష్ స్కిల్స్ ఎక్కడ వస్తాయి? కమ్యూనికేషన్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్ లేదంటాడు. ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు, డాక్టర్ కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు అన్నటువంటి పరిస్థితికి దిగజారినందుకు మన తల మనమే దించుకుని సిగ్గుపడాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇంగ్లీష్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నువ్వు సౌత్ కొరియా వెళ్తావా, తైవాన్ వెళ్తావా, లేకపోతే చైనా వెళ్తావా, లేకపోతే మిగతా కంట్రీలో చూస్తావా? ఎగ్జామ్ ఏ స్కిల్స్ టెస్ట్ చేయాలి? టైంతో పని ఏంటి అర్థం కాదు. మరి చిన్నపిల్లడు ఎలా బతుకుతాడు అంటే? గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఎలా బతుకుతాడు? రూరల్ ఏరియాలో ఎలా బతుకుతాడు? తక్కువ ఫీజుతో చదివాడు ఎలా బతుకుతాడు? కోచింగ్ సెంటర్లో ప్రమోట్ చేయడానికి కదా ఇది. డబల్ ప్రెజర్ కదా పిల్లలకే. ప్రెజర్ తగ్గిద్దామని చెప్తారు. కనీస అవగాహన లేదు. ప్రెజర్ తగ్గించడం ఏంటండి అసలు? బుర్రందా? పాపం కదా. అంత చిత్తశుద్ధి ఏం చేయాలి? మార్కులు కావాలండి. నేను సపరేట్ టాపిక్ అండి ఇది. మార్కులు, అడ్మిషన్స్కి మార్కులు కావాలి కాబట్టి నా పర్స్పెక్టివ్లో మార్కులు కావాలని చెప్తున్నా. దాన్ని దయచేసి కలపకండి, అర్థం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ సిస్టమ్ తప్పు. ఎడారిలో ఒకటే వాటర్ బాటిల్ ఉంటుంది తప్పు అంటాను. ఎడారిలో 10 మంది ఉన్నారు కదా, కనీసం 5 వాటర్ బాటిల్ అయినా తగలేయండి. అక్కడ తగలేస్తే 5 చచ్చిపోతే కనీసం 5 బతుకుతారు. కొట్టుకోవడంలో మెథడాలజీని చూపిస్తున్నారు మీరు. ఎంతకాలం పొలిటికల్గా ఎలాంటి మాటలు మాట్లాడి జనాల్ని మెస్మరైజ్ చేస్తారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పాలి? పబ్లిక్ ఎగ్జామ్ పెడదామరా ప్రతి క్లాస్కి? ఈ సిలబస్ దీన్ని జాయిన్ చేద్దామని ఎంసెట్లో పెట్టారు. ఏమైంది? 25% వెయిటేజ్. తర్వాత తెలంగాణ తీశారనుకోండి, ఏపీలో ఉందనుకుంటా. నాకు తెలిసి అవ్వదు. నాకు ఎంసెట్ కాలేజ్ మీద అవగాహన ఉండదు నాకు. ఇటుది అప్లికేషన్లో హోలిస్టిక్గా పెడదామంటే స్కామ్లు చేసేస్తున్నారు. హోలిస్టిక్ ఇంటర్వ్యూ పెట్టండి పోనీ, కనీసం కొంచెం స్కిల్ ఉన్నాడు వస్తారు కదా కనీసం లోపలికి. ఇంటర్వ్యూ పెడితే వాళ్ళు డబ్బులు ఇచ్చి పొలిటీషియన్స్ మేనేజ్ చేసేస్తారు. ఇంటర్ మార్కులు అంటేనేమో డైరెక్ట్ బోర్డులో కూర్చొని మార్కులు ఏం చేసుకుంటారు. అలా ఏం చేసుకున్నారండి? తమిళనాడులో జరిగింది అదే. ఒక్క 3 గంటల ఎగ్జామ్ మేనేజ్ చేయలేకపోతున్నాం మనం. ఇన్ని రకాల బోర్డుల్లో, ఇన్ని రకాల స్టేట్ బోర్డుల్లో, ఇన్ని సబ్జెక్ట్స్లో, ఇన్ని స్ట్రీమ్స్లో చేయలేవండి. పేపర్లో ఫౌండేషన్స్, ఫండమెంటల్స్ వీక్గా ఉన్నారండి పిల్లల పాపం. వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయండి, దానికి మార్గాలు కనుక్కోండి. ఒక 3 గంటల ఎగ్జామ్ కండక్ట్ చేయడం చేతకాక ఇది సొల్యూషనా? దాన్ని పెట్టాలరా. కనీసం 1% కాదు, 0.00% కూడా బ్రెయిన్ లేదు రా బాబు. మీకు అర్థం కాదు. కమిటీలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ మీద కనీసం అవగాహన ఉందా? 1% ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు మీరు? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన ఉందా? ఇప్పటికే చచ్చిపోతున్నారు పిల్లలు, ప్రెజర్ వచ్చి పాపం. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు, రూరల్ స్కూల్లో ఉన్న పిల్లలు, నార్మల్ స్కూల్లో ఉన్న పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారండి పాపం. ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళని మీరు గట్టెక్కించాలని, న్యాచురల్ టాలెంట్ని బయటికి తీసి విధంగా ఎగ్జామ్ ఉండాలి తప్ప ఎలిమినేషన్ పద్ధతిలో స్పీడ్గా చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్గా చేయండి అంటే న్యాచురల్గా ఉన్న టాలెంట్ ఎలా వస్తుందండి? అసలు న్యాచురల్ టాలెంట్ అన్నటువంటి పదం అసలు భారతదేశంలో ఉందని మీరు అనుకుంటున్నారా? 10th 11th ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో టాలెంట్ని గుర్తించి విధానాన్ని మీరు అవలంబించాలి. ఇదేంటిది 50% వెయిటేజ్ ఇంటర్ మార్కులకి ఇస్తే? ఇంటర్ మార్కులు మంచిదండి, రావాలి, చదవమని మేమే చెప్తున్నాం. కానీ ఒక బోర్డే ఉందా భారతదేశంలో? ఎన్ని స్కామ్లు జరుగుతాయో తెలుసా? దీనివల్ల ఎంతమంది ఎంజాయ్ అయిపోతారో తెలుసా? కనీసం ఆలోచనకు అందుతుందా? కనీసం మేము నార్మలైజ్ చేస్తాం. ఏం నార్మలైజ్ చేసేదండి నాకు అర్థం కాదు. ఐజీసీఎస్లో 90% వచ్చింది అనుకోండి, ఇది 98 వచ్చింది. నార్మలైజ్ చేస్తే 90 ఐజీసీఎస్ 92 చేస్తారు. ఈ నార్మలైజేషన్ మీద అవగాహన ఉండదు. ఇదో ప్రాబ్లం జనాలకి. నార్మలైజేషన్ అంటే మీరు అనుకున్నట్టుగా ఏమి ఇక్కడ ఐజీసీఎస్ 90 అయితే 98 స్టేట్ బోర్డుకి ఏమి ఈక్వల్ చేశారు. అలాగా ఫారంలోనే చేరి ఇక్కడ చేరు. దానికి స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంతే. ఆ నార్మలైజేషన్ ఫార్ములా తెలియక మీకు ఇదో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు.
దానివల్ల చాలా అన్యాయం జరుగుతుంది. సో ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ అండి. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని జాతులు, ఇన్ని లాంగ్వేజ్లు ఉన్నట్టుగానే, ఇన్ని రాష్ట్రాలు ఉన్నట్టుగానే ఇన్ని బోర్డులు ఉన్నాయి మనకి. దీన్ని ఎవ్వడో బాగు చేయలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే భారతదేశం మొత్తం ఒకే రకమైన బోర్డుతో తీసుకురండి. మిగిలిన ఇంటర్నేషనల్ కరికులం పెట్టండి. ఎవరైనా ఫారెనర్స్ ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఐజీసీఎస్సీ, ఐబీఏ పెడతారు, అది ఇంటర్నేషనల్గా ఉంటుంది. బట్ ఒకటే బోర్డు, స్టేట్ బోర్డు, ఒకటే బోర్డు పెట్టండి. అప్పుడు వెయిటేజ్ ఇవ్వండి, తప్పలేదు, ఫైన్. ఎందుకంటే 2 సంవత్సరాలు చదివారు కదా, మా కష్టాన్ని మీరు గుర్తించండి. మరి 3 గంటల ఎగ్జామ్ కష్టాన్ని గుర్తిస్తాను, లాటరీ తగిలినోటికి ఇస్తాను, లేకపోతే 3 గంటల ఎగ్జామ్ ప్రజలు సరిగ్గా రాయలేకపోతే పాపడికి అన్యాయం జరుగుతుందంటే అడుగుతుంది. దీన్ని యూనిఫామ్ చేయండి, తప్పలేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చు. ఎందుకు నువ్వు ఈజీగా ఇస్తావు, ఓ బోర్డు కష్టంగా ఇస్తావు? జేఈ పేపర్ ఎందుకు 20 రెట్లు 100 రెట్లు టఫ్గా వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి భారతదేశ ప్రభుత్వం? మరి కోచింగ్ సెంటర్లు పోషించేది ఎవరు? మీరే కదా. కోచింగ్ సెంటర్లు పోషించేది ఎవడో పేపర్ సెట్ చేసిన వాళ్ళు మీరే కదా. ఏమి ఇంటర్వ్యూస్ ఉండవు, ఏం పెట్టట్లేదు. సో ఇది ఓవరాల్గా నాకు అది బాధ కలిగింది. బట్ ఎనీవే చాలా జరిగినాయండి ఇంతకుముందు, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే మనది డిఫరెంట్ కాంప్లెక్స్ సిస్టమ్ అండి. మనంతా కూడా చాలా కాంప్లెక్స్ సిస్టమ్ అంతా. ఎడ్యుకేషన్ సిస్టమ్ లీస్ట్ బాధ సబ్జెక్టు బుర్రున్నప్పుడు ఒక్కడో సిస్టంలో లేడు. ఒక్కడో ఉన్నా కుదరదు. అన్ని గాడిదలు ఉంటే ఒక గుర్రం ఉండడానికి కుదరదు. ఆ గుర్రాన్ని కూడా గాడిదని చేసేవలసిందే. 9 మంది కలిపి ఇదికి రిఫర్ చేశారా? అది ఇందులో ఉన్న ప్లస్లో మైనస్ మీద అవగాహన ఒక్కడికన్నా ఉందారా బాబు కనీసం మీకు? అసలు ఎడ్యుకేషన్ అంటే తెలుసా? సిస్టమ్ అంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే తెలుసా కనీసం? ఎంత సిలబస్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడో, ఎంత టైంలో రాయాలి, ఆ టైం ప్రెజర్ ఏంటి, కోచింగ్ సెంటర్లో కోచింగ్లో ఏం తీసుకుంటారో, లక్షలు ఎందుకు కడుతున్నారో. ఒక్కొక్క స్టూడెంట్ 30 అప్లికేషన్లు పెడతారు తెలుసా? 10th క్లాస్ అయిన తర్వాత అప్లికేషన్కి 1000 రూపాయలు వేసుకుంటే 30,000 అయింది కదండి. 10 లక్షలు వేయండి, 10 లక్షలు ఇంటూ 30,000, లేదా 5 లక్షలు ఇంటూ 30,000 వేయండి. కాలిక్యులేటర్లు కాదు కదా, కంప్యూటర్ కూడా సరిపోదు, అన్ని కోట్లు వచ్చేస్తాయి, మిలియన్లు వచ్చేస్తాయి. ఇంత స్కామ్ జరుగుతుంది కదా భారతదేశంలోనూ. ఇదంతా కారణం ఎవడో? గవర్నమెంటే కదా. అన్ని ఎగ్జామ్స్ ఎవడు పెట్టమన్నాడు? అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి గొప్ప మీకు? విఐటి కోటి ఎస్ఆర్ఎం ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కటి పెడితే చచ్చిపోమని ఏంటండి? మీరు ఒక ఎగ్జామ్ పెట్టండి, ఆ ఒక ఎగ్జామ్ 4 సార్లు పెట్టండి, అందులో ఇంగ్లీష్ కూడా పెట్టండి. నీట్కి ఒక ఎగ్జామ్ ఎందుకు? అన్ని కలిపి ఒకటే పేపర్ పెట్టండి. CUT కావాల్సిన పేపర్లో రాసుకుంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్కి వెళ్ళాలి, ఫిజిక్స్ వెళ్ళాలన్నప్పటికీ కెమిస్ట్రీ పేపర్ రావాల్సిన అవసరం ఏమైనా ఉందంటే లేదు. ఓకే, మ్యాథ్స్ ఫిజిక్స్ పేపర్ స్కోర్ తీసుకుంటాం, అయిపోయింది. కొత్తగా చూడండి, చక్కగా ఐఐటి ధారవాడలో ఏం పెట్టాడు? CUT ఎగ్జామ్ ఫిజిక్స్ రాసావా, అదే కెమిస్ట్రీ రాసావా, BS కెమిస్ట్రీ ఇస్తాను, బయాలజీ రాసావా, బయాలజీ ఇస్తానని చెప్పాడు. పర్ఫెక్ట్. అది అంతే, ఏది కావాలో అది రాసుకుంటాడు, అది అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు చాలా చెప్తాను, ISA ఉంది, ఏం చెప్పాడు? BSDS మ్యాథ్స్ రా, ఇంగ్లీష్ రా వచ్చాయని చెప్పాడు. అది కదా విధానం. మ్యాథ్స్ వచ్చాడు, వెళ్ళిపోతాడు, ISAకి వెళ్ళిపోతాడు. ఇదేంటిది? ఈ సబ్జెక్టే రాయి, ఇన్నే రాయి, ఈ ఎగ్జామ్లు రాయి, ఇంకా టాలెంట్ బయటకి ఎక్కడ వస్తుందండి? నాకు అర్థం కాదు. బుర్ర తక్కువ ఎదవల్లారా పాలసీ చేసేవాడు? ఇంకా టాలెంట్ ఎక్కడ ఎందుకు వస్తుంది బయటికి? ఇంగ్లీష్ మ్యాండేటరీగా లాంగ్వేజ్ కావాలి కానీ పెట్టండి, మిగతా అన్ని సబ్జెక్టులు ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ చదవాలి, ఏం కావాలి? కెమిస్ట్రీ చదవాలి, BS ఏం కావాలి? ఎకనామిక్స్ చదవాలి, ఏం కావాలి? సబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ చేసినట్టుగా మిగతా వాళ్ళందరూ చేసినట్టుగా తప్పనిసరిగా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇది ఒక సిస్టమ్ యూనిఫై చేసేసి మీకు చేయాలి. యూనిఫైడ్ సివిల్ కోడ్ చేయండి. అసలు UCC సెంటర్ అది చేయండి. భారతదేశంలో దమ్ముంటే ఎవరి వల్ల ఇది కూడా అవ్వదు. ఇది చేస్తే అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. పిల్లలకి ఇంకా ప్రజలు పెరిగిపోతే కోచింగ్ సెంటర్ వాళ్ళు డబల్ లాభాలు వస్తాయి. దీన్ని అర్థం చేసుకునే తెలివి పాలసీ ఉంటుందని నేను ఎవరికి అనుకోవట్లేదు. సావడం తప్ప ఏం లేదు. భారతదేశంలో పుట్టినందుకు చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్న పదం లేనే లేదు. దీని గురించి ఎవడో ఫైట్ చేయడం, మాట్లాడితే కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు
మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.